హాయ్ ఫ్రెండ్స్, రవీనా టాండర్ ప్రధానమైన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ కర్మ కాలింగ్. యూఎస్ఏ ఒరిజినల్ సిరీస్ అయిన రివెంజ్ వెబ్ సిరీస్కి ఇది డబ్బింగ్ వెర్షన్ అనమాట. రుచి నారాయణ్ దర్శకత్వం అయితే వహించారు. ఈ వెబ్ సిరీస్లో 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది. అశుతోష్ షా, తాహిర్ షబీర్, రుచి నారాయణ్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేసి పెడతా, జాయిన్ అయితే అవ్వండి. ఈ కథ ముంబైలో జరుగుతుంది. అలీబాగ్ అనే ప్లేస్లో రాణి ఇంద్రాణి అలియాస్ రవీనా టాండర్ కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉంటారు. భర్త కౌశల్ అలియాస్ గౌరవ్ శర్మ, కొడుకు అహాన్ అలియాస్ వరుణ్ సూద్, కూతురు మీరా అలియాస్ దేవాన్సి సేన్. ఇదే ఆమె కుటుంబం. పిల్లలిద్దరూ పెళ్ళిడికి వస్తారు. బిజినెస్ వ్యాపారాలన్నీ కూడా దాదాపుగా ఇంద్రాణి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. బిజినెస్కి సంబంధించిన డీల్స్ సెట్ చేయడానికి గాను తరచూ ఆమె పార్టీలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అలాగే మీడియా కవరేజ్ను ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. ఇంద్రాణి భర్త కౌశల్ తమ సంస్థకు సంబంధించిన బోర్డు మెంబర్లో ఒకరైన డాలీ ప్రేమలో అయితే పడతాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలం నుంచి అక్రమ సంబంధం అయితే ఉంటుంది. ఆ విషయం తెలిసి తరచూ అతనితో ఇంద్రాణి గొడవ పడుతూ ఉంటుంది. డాలీని తన భర్త నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమెను కౌశల్ సీక్రెట్గా వేరే ఫ్లాట్లో అయితే ఉంచుతాడు. ఈ విషయం ఇంద్రానికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆ ఇంటి పక్కనే ఉన్న అషియానా బంగ్లాను కూడా ఇంద్రాణి కొనుగోలు చేయాలనుకుంటుంది. అయితే ఆ బంగ్లాను కర్మ అలియాస్ అంబిక అలియాస్ నమ్రతా సేద్ సొంతం చేసుకుంటుంది. 25 లోపు ఉన్న ఆ అమ్మాయి ఒంటరిగా ఆ బంగ్లాలోకి అయితే దిగుతుంది. తన 8 ఏళ్ల వయసులో ఆమె తండ్రితో కలిసి ఆమె ఆ బంగ్లాలో అయితే నివసిస్తూ ఉంటుంది. గతంలో అతను ఇంద్రాణి సంస్థలో సీఈఓగా పనిచేస్తాడు. ఆ సమయంలోనే ఇంద్రాణికి అతనితో ప్రేమ వ్యవహారం అయితే నడుస్తుంది. అయితే వ్యాపార సంబంధమైన కొన్ని కారణాల వలన కౌశల్ అతని భాగస్తులు కలిసి సత్యజిత్తును జైలుకు పంపిస్తారు. ఆ సమయంలో ఇంద్రాణి కూడా మౌనంగా ఉండిపోతుంది. తండ్రి జైలుకు వెళ్లడంతో అంబిక అనాథ అయితే అవుతుంది. ఆ అమ్మాయే కర్మ అనే పేరు మార్చుకుని ఇంద్రాణి పక్కింట్లో అయితే దిగుతుంది. చేయని తప్పుకు తన తండ్రిని జైలు పాలు చేసిన ఇంద్రాణి కుటుంబంపై ఎలాంటి పగ తీర్చుకుంది అన్నదే ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రధానమైన అంశం. అందుకోసం ఇంద్రాణి కుటుంబంతో పరిచయం పెంచుకోవడం, ఆమె కొడుకు అహాన్ను ముగ్గులోకి దింపడం, కౌశల్ బృందానికి తగిన బుద్ధి చెప్పడం, ఇంద్రాణి కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండే సమీర్ని కళ్ళుగప్పడం, తన పని పూర్తయ్యేంత వరకు తాను ఎవరనేది ఎవరికి తెలియకుండా చూసుకోవడం అనేవి ముఖ్యంగా ఆమె భావిస్తూ ఉంటుంది. అందుకోసం కర్మ ఏం చేసింది, ఆ ప్రయత్నాల్లో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవ్వాయి, ఆమె తన ప్రతీకారాన్ని తీర్చుకోగలిగిందా లేదా అనే ఆసక్తికర మలుపులతో ఈ వెబ్ సిరీస్ అయితే నడుస్తూ ఉంటుంది. ఎవరైనా సరే చేసిన పాపానికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఆ కర్మ వదిలిపెట్టిన ఈ కర్మ వెతుక్కుంటూ వచ్చి వేటాడుతుందనేదే ప్రధానమైన అంశం. దేవుడు శ్రమించిన నేను క్షమించను అంటూ కర్మ తన పని తాను చేస్తూ వెళుతూ ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో కొనసాగించే రివెంజ్ డ్రామా వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. తన బాల్యంలో తన తండ్రి జైలు పాలు కావడానికి కారణమైన ఒక్కొక్కరిని ఆ పాప గుర్తుపెట్టుకుని తాను పెద్దయిన తర్వాత వాళ్ళపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటుంది అన్నదే మెయిన్ స్టోరీగా అయితే మనకి వెబ్ సిరీస్లో చూపించడం జరిగింది. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం అనే కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ట్రీట్మెంట్ పరంగా ఈ కథ ఆకట్టుకుంటుంది. కథ నిదానంగా నడుస్తూ ఉంటుంది. ఎపిసోడ్స్ నిడివి కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఎపిసోడ్స్ లెంత్ కూడా చాలా ఎక్కువ. అయినా కర్మ ఒక్కొక్కరిని తన ఉచ్చులోకి లాగే వ్యూహాలు ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి. చివరి వరకు కూర్చోబెట్టేస్తాయి మనల్ని. అలాగే సంపన్న కుటుంబాల వారి ఆడంబరాలు, విలాసాలు, వారి జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరించడంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ కూడా తగిన ఖర్చు పెట్టడం వల్లనే ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. రవీనా టాండర్, నమ్రతా సేద్ల మధ్యనే ప్రధానమైన వార్ నడుస్తూ ఉంటుంది. ఇద్దరూ కూడా పోటీగా బాగా నటించారు. ముఖ్యమైన పాత్రలలో సమీర్ పాత్ర ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది.
ఈ సీజన్ వరకు మాత్రం వేదాంతు ఆదర్శ్ ట్రాక్ అనవసరమైనదిగానే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ ట్రాక్ లేకపోయినా కథకి ఎలాంటి ఇబ్బంది లేదు. అసభ్యకరమైన డైలాగ్స్ లేవు, కానీ లిప్ లాక్లు మాత్రం గట్టిగా కనిపిస్తూ ఉంటాయి ఈ వెబ్ సిరీస్లో. ఇంకా మ్యూజిక్ అయితే అందరినీ కట్టిపడేసేలా ఉందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ వర్క్ కూడా ఓకే అనిపించే విధంగా ఉంది. సిరీస్ కనుక ఆ స్టైల్ని కథలో నిదానంగా చెప్పడానికి ట్రై చేశారు. కొత్త కథ, కొత్త జోనర్ కాకపోయినా భారీతనం పరంగా, రిచ్ సెస్ పరంగా, ముఖ్యంగా స్క్రీన్ ప్లే పరంగా ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. మిస్ అవ్వకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా అయితే ఉంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ లిప్ లాక్ సీన్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి, అదొకటి చూసుకోవాలి. మరి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తా, జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.